ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఓకే ఒకసారి మనసులో అనుకోండి. ఓకే, డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఆబ్జెక్ట్ని ఎంటిటీ అంటాం లేదా థింగ్ అంటాం, విచ్ హ్యాజ్ స్టేట్ అండ్ బిహేవియర్. సింపుల్గా చెప్పుకోవాలి అనుకోనంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇటువంటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మనకి చాలా రకాలైనటువంటి విధాలు ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా ఉపయోగించేది ఆబ్జెక్ట్ లిటరల్స్ అనమాట. అంటే ఈ విధంగా బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, లేదా ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ నేను ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని అందులోకి మనం ప్రాపర్టీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎన్ని వేస్ అనేవి మనకు ఉన్నాయి? నిజానికి మనకి రెండు వేస్ ఉన్నాయి. ఒకటి డాట్ నోటేషన్ ఉపయోగించుకోవచ్చు, లేదా స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ని యాక్సెస్ చేసుకోవడానికి కోసం డాట్ నోటేషన్ వాడాను, లేదా స్క్వేర్ బ్రాకెట్స్ అయినా వాడుకోవచ్చు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ ఏ ప్రాపర్టీ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్? ఒక ఆబ్జెక్ట్లో లేనటువంటి ప్రాపర్టీని మనం యాక్సెస్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో మార్క్స్ అన్నటువంటి ప్రాపర్టీ లేదు, కానీ దానిని నేను యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. యాక్సెసింగ్ ఏ ప్రాపర్టీ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ విల్ రిటర్న్ అన్డిఫైన్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్? ఇది మనకి తెలిసిందే. ఆబ్జెక్ట్ డాట్ కీస్ వచ్చేసి అరే ఆఫ్ కీస్ ఇస్తుంది, అలానే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ వచ్చేసి అరే ఆఫ్ కరెస్పాండింగ్ వాల్యూస్ ఇస్తుంది అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ ప్రాపర్టీస్కి అయితే ఎన్యూమరబుల్ ట్రూ ఉంటుందో ఆ ప్రాపర్టీస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క కీస్ వచ్చేసి ఒక అరేలో వచ్చాయి, వాల్యూస్ వచ్చేసి ఒక అరేలో వచ్చాయి. ఓకే, వాట్ ఆర్ ఎన్యూమరబుల్ అండ్ నాన్ ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ ఇన్ జావా స్క్రిప్ట్? అదే మీకు ఇప్పుడు చెప్పాను అనమాట. మన యొక్క ఫరెన్ లూప్స్లో కానీ ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఇటువంటి వాటి అన్నింటిలో కూడా ఏవైతే ఎన్యూమరబుల్ ట్రూ ఉంటుందో అవే వస్తాయి అనమాట. ఒకవేళ మనం ఎన్యూమరబుల్ అనేటువంటి ప్రాపర్టీ ఫ్లాగ్ని ఫాల్స్ చేసామనుకోండి, అది మనకి రాదనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఫోన్ అనేటువంటి ప్రాపర్టీ ఉంది కదా, దాని యొక్క ఎన్యూమరబుల్ నేను ఫాల్స్ చేశాను అనమాట. అందుకోసమే దీని ముందు ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఫోన్ వచ్చింది. ఈ విధంగా ఎన్యూమరబుల్ ని ఫాల్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫోన్ అనేది రాలేదనమాట. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ సీల్? ఇది ఇంటర్వ్యూ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం ఫ్రీజ్ చేసామనుకోండి, ఆ యొక్క ఆబ్జెక్ట్లోకి కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము, ఉన్న ప్రాపర్టీస్ని డిలీట్ చేయలేము, అలానే ఉన్న ప్రాపర్టీస్ని అప్డేట్ కూడా చేయలేము అనమాట. అదే సీల్ అనుకోండి, కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము, ఉన్న ప్రాపర్టీస్ని రిమూవ్ చేయలేము, కానీ ఉన్న ప్రాపర్టీస్ని అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, దీనిని ఫ్రీజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ అన్నటువంటి ప్రాపర్టీని అప్డేట్ చేస్తున్నాను, ఫెయిల్ అయిపోతుంది. ఉన్నటువంటి ప్రాపర్టీని డిలీట్ చేస్తున్నాను, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా కాకుండా ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను, అది కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. అదే సీల్లో చూసుకుంటే ఉన్న ప్రాపర్టీని మనం అప్డేట్ చేయొచ్చు, అంతేగాని ఉన్న ప్రాపర్టీని డిలీట్ చేయలేము, కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము. ఓకే, హౌ డస్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ వర్క్? ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఏం చేస్తుంది అంటే, ఒకటి లేదా మల్టిపుల్ సోర్స్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ని మనం పెట్టినటువంటి టార్గెట్ ఆబ్జెక్ట్లోకి కాపీ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్, ఇది మన యొక్క సోర్స్ ఆబ్జెక్ట్. ఈ యొక్క సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లోకి కాపీ చేస్తుంది. ఆ విధంగా కాపీ చేసిన తర్వాత ఈ యొక్క అప్డేటెడ్ టార్గెట్ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి ఇది వస్తుంది. అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించి ఒక కాపీయింగే కాదు, మెర్జ్ చేయొచ్చు, అలానే టార్గెట్ ఆబ్జెక్ట్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇదే ఆపరేషన్ మనం స్ప్రెడ్ ఆపరేటర్ను ఉపయోగించి కూడా ఇంతకుముందు చేసాం. కాకపోతే స్ప్రెడ్ ఆపరేటర్ను ఉపయోగించి మన యొక్క టార్గెట్ని మాడిఫై చేయలేం, అంతే. ఓకే, వాట్ ఈస్ ప్రోటోటైప్ ఇన్ జావా స్క్రిప్ట్? హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు __proto__? ఓకే, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. ప్రోటోటైప్ ఈస్ ద ఇంటర్నల్ లింక్ టు అన్ ఆబ్జెక్ట్స్ ప్రోటోటైప్. ఒక ఆబ్జెక్ట్ కి వాళ్ళ పేరెంట్ ఎవరు అని చెప్పేదే ఈ యొక్క ప్రోటోటైప్ అనమాట. ఈ యొక్క ప్రోటోటైప్ ని యాక్సెస్ చేసుకోవడానికి కోసం ఇంతకు ముందు మనం __proto__ను ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు దీనికి బదులుగా గెట్ ప్రోటోటైప్ ఆఫ్ అన్నటువంటి మెథడ్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ప్రోటోటైప్ ని సెట్ చేయడానికి సెట్ ప్రోటోటైప్ ఆఫ్, అలా కాదు ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ ఏంటి తెలుసుకోవడానికి గెట్ ప్రోటోటైప్ ఆఫ్ అని చెప్పేసి ఏ ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ని పంపిస్తాం. ఓకే, వాట్ ఈస్ ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలదు, ప్రాపర్టీస్ని అదేవిధంగా మెథడ్స్ని అనమాట. సో దాన్నే ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, డాగ్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, అలానే యానిమల్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేశాను, ఈ యొక్క డాగ్కి ఈ యొక్క యానిమల్ని ప్రోటోటైప్ చేశాను అనమాట. అంటే నా యొక్క డాగ్ ఆబ్జెక్ట్ను ఉపయోగించి ఈ యొక్క యానిమల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బిహేవియర్ని యాక్సెస్ చేసుకోగలను. అందుకోసమే ఇక్కడ నేను డాగ్ డాట్ ఈట్స్ అన్నప్పుడు ఫస్ట్ ఈ యొక్క డాగ్లో ఈ యొక్క ఈట్స్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఇందులో లేదు కదా, అప్పుడు ఈ యొక్క డాగ్ యొక్క ప్రోటోటైప్లో చెక్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క యానిమల్లో చెక్ చేస్తుంది, అందులో ఈట్స్ అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక ప్రోటోటైప్ నుండి ఇంకొక ప్రోటోటైప్, ఆ ప్రోటోటైప్ నుండి ఇంకొక ప్రోటోటైప్లో చెక్ చేస్తుంది అనమాట. దీనినే ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అందులో మన యొక్క ప్రోటోటైప్ చైన్ మొత్తం చెక్ చేస్తుంది. హౌ ఆర్ ఫంక్షన్స్ స్టోర్డ్ ఇన్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఫంక్షన్స్? మన యొక్క రెగ్యులర్ ఫంక్షన్స్కి అదేవిధంగా ఆబ్జెక్ట్స్లో మనం క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అంటాం. అందులో ఉన్నటువంటి దిస్ అనేది అదే ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క ఆబ్జెక్టు, ఇందులో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్ ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అయితే ఇందులో మన యొక్క దిస్ ఉంది చూసారా, ఈ యొక్క దిస్ అనేది మన యొక్క గ్లోబల్ విండో ఆబ్జెక్ట్ని రిఫర్ చేయదు అనమాట. ఈ యొక్క దిస్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. అందుకోసమే దిస్ డాట్ నేమ్ అనగానే ఇందులో ఉన్నటువంటి నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనకి హెల్లో ఎలైస్ అనేది వస్తుంది అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్? షాలో కాపీ అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ యొక్క రెఫరెన్సెస్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే మన యొక్క షాలో కాపీ డూప్లికేట్స్ ద ఫస్ట్ లెవెల్ ప్రాపర్టీసే, కానీ డీప్ కాపీ అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా డూప్లికేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది షాలో కాపీ చేస్తుంది. అలా కాకుండా లో డాష్ లేదా జావా స్క్రిప్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి స్ట్రక్చర్డ్ క్లోన్ అనేది డీప్ కాపీ అనేది చేస్తుంది అనమాట. ఓకే, వాట్ ఆర్ సింబల్స్ అండ్ హౌ కెన్ దే బి యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్ కీస్? ఇది కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సింబల్స్ అనేవి యూనిక్ అనమాట. ఎవ్రీ సింబల్ ఈజ్ యూనిక్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, సేమ్ డిస్క్రిప్షన్ ఉన్నా సరే అవి యూనిక్. అందుకోసమే ఇక్కడ వాటి యొక్క కంపారిజన్ మనం చెక్ చేసుకున్నప్పుడు ఫాల్సే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇటువంటి కీస్ని ఆబ్జెక్ట్లో ఈ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ మనం కీస్ని క్రియేట్ చేసాం కదా, ఆ విధంగా క్రియేట్ చేసినటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఇది వేరియబుల్ కాబట్టి మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్లో పెడతాం. ఓకే, ఈ యొక్క సింబల్స్ని ఎక్కువగా ఫ్రేమ్ వర్క్స్లో లేదా లైబ్రరీస్లో, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా లేదా కీస్ కొలైడ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ యొక్క సింబల్స్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, హౌ డస్ జావా స్క్రిప్ట్ హ్యాండిల్ ప్రాపర్టీ షాడోయింగ్? ఓకే, ఈ యొక్క ప్రాపర్టీ షాడోయింగ్ అన్నటువంటి పదం మీకు చెప్పలేదు, కానీ ఈ యొక్క కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన యొక్క పేరెంట్, ఇది మన యొక్క చైల్డ్. ఈ యొక్క చైల్డ్ని ఏ విధంగా క్రియేట్ చేశాను, ఈ యొక్క పేరెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని ఉపయోగించి క్రియేట్ చేశాను, అంతే కదా. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి ఈ యొక్క పేరెంట్ని ఇక్కడ వాడాను అనమాట. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇది మన యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్, ఇది మన యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్. ఎందుకోసం అనుకుంటే ఈ యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్లోకి ఈ యొక్క నేమ్ అన్నటువంటి ప్రాపర్టీని పెట్టాను. ఓకే, ఇక్కడ చైల్డ్లో నాకు నేమ్ ఉంది, అలానే పేరెంట్లో కూడా నేమ్ ఉంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, చైల్డ్ డాట్ నేమ్ అని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. సో చైల్డ్ డాట్ నేమ్ అని యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మన యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్ కదా, ఇందులో నేమ్ ఉంది, ఇందులో నేమ్ ఉంది కదా. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్లో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ అవుతుంది. అంటే ఏం జరుగుతుంది, మన యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది మన యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే ఏదైతే సేమ్ నేమ్తో ఉందో దానిని షాడో చేసింది అనమాట. సో దీనినే మనం ఏమంటాం అనుకోనంటే ప్రాపర్టీ షాడోయింగ్ అంటాం అనమాట. ఓకే కదా. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ఫరిన్ లూప్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్? ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కదా. ఫరిన్ లూప్ అనేది అన్ని ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ని ఇటరేట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇన్హెరిటెడ్ వన్స్. అంటే మన యొక్క ప్రోటోటైప్ చైన్లో ఉన్నటువంటి అదర్ ప్రాపర్టీస్ని కూడా ఇస్తుంది. కానీ మన యొక్క ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనేది ఈ యొక్క కీస్ అన్నటువంటి మెథడ్కి ఏదైతే ఆబ్జెక్ట్ పంపిస్తామో ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఓన్ ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ని రిటర్న్ చేస్తుంది. హౌ డు యూ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్? ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమ్యూటబుల్ అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలానే ఉండాలన్నమాట. అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ లోకి కొత్త ప్రాపర్టీస్ ని యాడ్ చేయలేము, ఉన్న ప్రాపర్టీస్ ని డిలీట్ చేయలేము, అలానే ఉన్న ప్రాపర్టీస్ ని అప్డేట్ చేయలేము అనమాట. సో ఇవన్నీ చెయ్యాలి అనుకోనంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ ని మనం ఫ్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ని ఇమ్యూటబుల్ ఏ విధంగా చేస్తావు అనుకోనంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అన్నటువంటి మెథడ్ ని ఉపయోగిస్తాను అని చెప్తామన్నమాట.
ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అండ్ ఇన్ ఆపరేటర్. ఇది కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనేది మన యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీస్ వరకే చెక్ చేస్తుంది. కానీ ఇన్ అన్నటువంటి ఆపరేటర్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీస్ తో పాటుగా దాని యొక్క ప్రోటోటైప్ లో ఎక్కడో ఒక దగ్గర అటువంటి ప్రాపర్టీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, స్టూడెంట్ అన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఉపయోగించి స్టూడెంట్ 1 అనేటువంటి ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. అంటే ఈ యొక్క స్టూడెంట్ 1 అన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ వచ్చేసి ఈ యొక్క స్టూడెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేశాను, ఈ యొక్క స్టూడెంట్ 1 లో మార్క్స్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఉందా అనుకోనంటే లేదు. ఎందుకోసం అనుకోనంటే హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఈ యొక్క మార్క్స్ అన్నటువంటి కీతో ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేస్తుంది. లేదు కదా, అందుకోసం ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇన్ ఆపరేటర్ ఉపయోగించినప్పుడు ఈ యొక్క స్టూడెంట్ 1 అన్నటువంటి ఆబ్జెక్ట్ లోనే కాకుండా దీని యొక్క ప్రోటోటైప్ అయినటువంటి స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో కూడా చెక్ చేస్తుంది. సో ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో మార్క్స్ అన్నటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. ఓకే, హౌ కెన్ యూ మెర్జ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్? మన దగ్గర మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని మెర్జ్ చేయాలన్నమాట. సో అందుకోసం ఇంతకుముందే మనం చూసాం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించుకోవచ్చు. అక్కడ మనం ఈ విధంగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని పంపిస్తామన్నమాట. అలా కాకుండా స్ప్రెడ్ ఆపరేటర్ని కూడా ఉపయోగించి ఒక ఎంటీ ఆబ్జెక్ట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తామనుకోండి, ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోతాయి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అండ్ హౌ డూ యూ యూజ్ ఇట్? ఇది కూడా మనకు తెలిసిందే. ఎంట్రీస్ అనగానే ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే ప్రతి ప్రాపర్టీ యొక్క కీ అండ్ వాల్యూ అనేది ఒక అరేలో వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ. సో ఈ యొక్క ఎంట్రీస్ అన్నటువంటి మెథడ్కి ఈ యొక్క ఆబ్జెక్ట్ని పంపించినప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కీ వాల్యూ అనేది ఒక అరేలో వచ్చింది, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కీ వాల్యూ అనేది ఇంకొక అరేలో వచ్చింది. సో ఈ యొక్క రెండు అరేస్ ఒక అరేలో మనకి పంపిస్తాయి అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎన్ అరే? నిజానికి మనం అరే గురించి మాట్లాడుకోలేదు, కాకపోతే ప్రీవియస్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసాం కదా, ఆబ్జెక్ట్ అనేది అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఈ యొక్క కీస్ ని ఈ ఆర్డర్ లో క్రియేట్ చేసాం. కాకపోతే ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు చూసారా, ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మాత్రం మనం క్రియేట్ చేసినటువంటి ఆర్డర్లో రాలేదు. ఫస్ట్ మనకి ఈ యొక్క 1, 3, 4 వచ్చాయి అనమాట. ఆ తరువాత ఈ యొక్క నేము అదేవిధంగా ఛానల్ నేమ్ అనేది వచ్చింది అనమాట. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆబ్జెక్ట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ అని చెప్పేసి. కానీ తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి అరేస్ అనేవి ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. అంటే లూప్స్ ఉపయోగించి ఆ యొక్క అరేలో ఉన్నటువంటి ఐటమ్స్ని యాక్సెస్ చేసినప్పుడు మనం ఏదైతే ఆర్డర్లో క్రియేట్ చేసామో సేమ్ అదే ఆర్డర్లో వస్తాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ అనేవి అన్ఆర్డర్డ్ కలెక్షన్ అవుతుంది, కానీ అరేస్ అనేవి ఆర్డర్డ్ కలెక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ యొక్క అరేస్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.